ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని నేను. ఎక్స్ ఆఫీసర్ ఎక్స్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్వి, ఎక్స్ పోలీస్ ఆఫీసర్వి కూడా. ఇందాకే సస్పెండ్ అయ్యామని తెలిసింది. నా ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను జేడీ. నీ మీద గెలవలేకపోయాను, కానీ నీ ఓటమిని చూస్తుంటే అబ్బా భలే మజా వస్తుంది. జేడీ సూపర్, జేడీ అద్భుతం, జేడీ డిపార్ట్మెంట్కి రావడం మన అదృష్టం. జేడీలా ఉండండి, జేడీలా ఆలోచించండి, జేడీలా షార్ప్గా ఉండండి. జేడీ ట్రాక్ రికార్డ్ చూడండి, ఒక్క ఓటమి కూడా లేదు. విని 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 విసిగిపోయాను. నీ ఓటమి మొదలైపోయింది. ఎక్కిన మెట్లు దిగాలి. వచ్చిన ప్రశంసలు, ఇచ్చిన ట్యాగులు అన్నీ ఒక్కొక్కటిగా పోతాయి. పోయేలా చేస్తాను. ఇది నా అంతమని నువ్వంటున్నావు, కొత్త అధ్యాయం మొదలని నేనంటున్నాను. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, పైగా యూనిఫామ్ కూడా లేదు. ఏం చూసుకొని నీకు ఈ ధైర్యం? అయినా ఆడవాళ్ళని వంటిల్లు దాటనివ్వకూడదు జేడి. దాటనిస్తే నీలాగే ఒక్క పని కూడా సరిగ్గా చేయరు. మీ చేతుల్లో కూరగాయలే బాగుంటాయి, గన్నులు ఆయుధాలు అస్సలు బాగోవు. అయినా మీరు వాటిని హ్యాండిల్ చేయలేరు కూడా. నువ్వు వెళ్ళి ఆడపిల్లల ఇంట్లో అంటులు తోముకుంటూ, కూరగాయలు కట్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకో. ఈ కేసులు క్రిమినల్స్ని నేను చూసుకుంటాను. నాకు కూరగాయలు కట్ చేయడం వచ్చు, కేస్ని సాల్వ్ చేయడం కూడా వచ్చు, బట్టలు ఉతకడం కూడా వచ్చు, అలాగే తప్పు చేసిన వాళ్ళ తోలొలిచి ఆరేయడం కూడా వచ్చు సార్. ఒక ఆడది తలుచుకుంటే ఇంట్లో మనుషుల్నైనా, స్టేట్లో లా అండ్ ఆర్డర్నైనా కంట్రోల్లో పెట్టగలదు. నా ధైర్యం యూనిఫామ్ కాదు సార్, నా నిజాయితీ. అదే నన్ను ఎన్ని రోజులు గెలిపించింది, ఇప్పుడు గెలిపిస్తుంది. చూద్దాం. చూస్తారు. పదకేడి వెళ్దాం. ఒక్క నిమిషం జేడి, ఏదో మిస్ అవుతుంది. ఇప్పుడే వస్తాను సార్. ఇందాకేదో ఆడవాళ్ళకి ఆయుధాలని వాడడం సరిగ్గా రాదు అని ఏదో అన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి కత్తుల మధ్య, గ్యాస్ సిలిండర్ల మధ్య తిరుగుతుంటారు సార్. ఆయుధాలని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో ఆడవాళ్ళకి తెలిసినంత మనకి తెలియదు సార్. ఈ మాట మా ముందంటే అన్నారు, మీ ఇంట్లో మీ వైఫ్ ముందు అనకండి సార్. అన్నారంటే ఇంకా అంతే. సస్పెండ్ అయినా పొగరు తగ్గలేదు. నన్ను దాటి ఆ బాడీని ఎలా టచ్ చేస్తారో నేను చూస్తాను. ఉన్న ప్రాబ్లం సరిపోవన్నట్టు మధ్యలో ఈ త్రిపాఠి వచ్చాడేంటి దాత్రి? ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని త్రిపాఠి మాత్రం ఎందుకు వదులుకుంటాడు కేదార్? త్రిపాఠి అంత ఈజీగా మనల్ని బాడీ దగ్గరికి వెళ్ళనివ్వడు. పోనీ మనం జేడీ కేడిల్లా కాకుండా కేదార్ దాత్రిల్లా వెళ్ళి బాడీని చూస్తే? ఇప్పటికే మన వాళ్ళు మన మీద పీకల వరకు కోపంలో ఉన్నారు. మనల్ని బాడీ దగ్గర కూడా వెళ్ళనివ్వరు. పైగా నిషిక వాళ్ళని చూస్తుంటే ఈ బాడీ యువరాజ్ది కాదు అని, యువరాజ్ బతికే ఉన్నాడు అన్నట్టుగా ఉంది. ఇలాంటప్పుడు వాళ్ళు మనకి బాడీని ఎందుకు చూపిస్తారు? కరెక్టే దాత్రి. అది యువరాజ్ కాదని మనకి తెలిసినప్పుడు మనం ఇంకా బాడీని చూడడం ఎందుకు దాత్రి? అసలు యువరాజ్ ఎక్కడున్నాడో వెతికితే సరిపోతుంది కదా. యువరాజ్ ఎక్కడున్నాడో తెలియకుండా, ఒక చిన్న క్లూ కూడా లేకుండా యువరాజ్ని వెతకడం అనేది అసాధ్యం కేదార్.
అదే లోపలున్న బాడీ యువరాజ్ది కాదని కన్ఫర్మ్ చేసుకుని క్లూస్ తో మనం ప్రూవ్ చేయగలిగితే మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఈ త్రిపాఠి తలనొప్పి పోతుంది. లేదు కేదార్, నా గెస్ కరెక్ట్ అయితే త్రిపాఠి ఈ కేసుని అంత ఈజీగా వదలడు. నార్త్ లో ఉన్నవాడు నా వల్ల ఒక్క తప్పు జరిగింది అని తెలియగానే ఉన్న కనెక్షన్స్ అన్నీ ఊస్ చేసి మరీ ఇక్కడి దాకా వచ్చాడు. అంత ఈజీగా ఎలా వెళ్తాడు? కష్టాలన్నీ కట్టకట్టుకుని వచ్చినట్టు ఇలా వచ్చాయేంటి దాత్రి? అంతా అయిపోయింది, మన కథ ముగిసిపోయింది. ఎవరికి వాళ్ళు గెలిచేశామని ఆనందపడుతున్నప్పుడే మనం గెలిస్తేనే గెలుపు చాలా రోజులు గుర్తుండిపోతుంది. కాకపోతే మనం ఒక్కసారి గెలిస్తే సరిపోదు, 3 సార్లు గెలవాలి. ఫస్ట్ లోపలున్న బాడీ యువరాజ్ది కాదు అని కన్ఫర్మ్ చేసుకొని క్లూస్ సంపాదించాలి. సెకండ్, యువరాజ్ ఎక్కడున్నాడో కనిపెట్టి తిరిగి తీసుకురావాలి. అండ్ థర్డ్, ఈ కేస్ని మనకి తిరిగి మనం వచ్చేలా మనం చేసుకోవాలి. అయితే మన ఫస్ట్ గోల్ త్రిపాఠిని దాటి బాడీ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తా. పద కేదార్, ఆఫీస్కి వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. దాత్రి ఒకటి అడగనా? అడుగు. ఏ తప్పు చేయకపోయినా సస్పెండ్ అయినందుకు నాకే ఇంత బాధగా ఉందే, నీకు బాధగా అనిపించట్లేదా? లేదు. అదేంటి దాత్రి, తప్పు చేయకుండా నిందపడి నీ జాబ్ పోయాక కూడా నీకు బాధగా లేదా? ఇప్పుడేంటి, పాకెట్లో ఐడి కార్డు, చేతిలో గన్నుంటేనే డ్యూటీ చేయాలా? జగదాత్రి నుండి జేడీని ఎవ్వరూ ఎప్పటికీ వేరు చేయలేరు. మీనన్ని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టే వరకు నా ప్రయాణం ఆగదు కేడి. ఏ సస్పెన్షన్లు కూడా నన్ను ఆపలేవు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దాత్రి. ఒక భర్తగా, టీం మెంబర్గా నిన్ను చూసిన ప్రతిసారి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పొగడతలు చాలు, మరీ ఎక్కువ అవుతున్నాయి. వెళ్దాం పద. దేవుడు నీకు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదే. జగదాత్రి పెళ్లి జరిగితే మన ఊరి శివాలయంలో పూజ చేయిస్తానని మొక్కుకున్నా. ఆ మొక్కు తీర్చుకుని వచ్చేలోపు ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. ఏమైంది కేదార్? ఆ దెబ్బేంటి? బైక్ స్కిడ్ అయిందక్క, దాంతో కింద పడ్డాను. జగదాత్రి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు వదినా. నన్ను కాపాడబోయి కేదార్కి దెబ్బ తగిలింది. దేవుడి దయ వల్ల ఈ చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు. మీ పెళ్లి తర్వాత జరగాల్సిన సాంఖ్యము, తీర్చుకోవలసిన మొక్కుబడులు ఏవి ఇప్పుడప్పుడే చేయలేం కాబట్టి అవన్నీ అయ్యే వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను దాని గురించే మాట్లాడదామనుకుంటున్నాను నానమ్మా. కేదార్ జగదాత్రిల సాంగ్యం రేపే జరిపించేద్దాం. ఏం మాట్లాడుతున్నావు నిషి? ఇలాంటి సమయంలో సాంగ్యం జరిపించడం ఏంటి?
నిషిక కరెక్ట్ గానే చెప్పుండది కౌశికి. అయినా అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం మంచిదే. కరెక్టే అత్తయ్య గారు. అలా అని మీరందరూ ఇంత బాధలో ఉంటే మమ్మల్ని సంతోషంగా సంబరాలు చేసుకోమంటారా? పెద్ద కర్మ అయ్యాక చూసుకుందాంలే పిన్ని. ఇప్పుడు ఇవన్నీ ఏమొద్దు. కరెక్ట్ అక్క. ఇప్పటికే ప్రేమించి ఎన్నో దాటుకుని పెళ్లి చేసుకున్నారు వదినా. నా కోసం ఏమీ ఆపకండి. ఎలాగో నా బతికిలా అయిపోయింది. కనీసం జగదాత్రినైనా హ్యాపీగా ఉండమనండి. వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే అమ్మా కౌశికి. వీళ్ళ సాంగ్యం జరిపించి జగదాత్రితో పూజ చేయించడమే మంచిదనిపిస్తుంది. నానమ్మ, ఇలాంటి టైంలో మేం సాంగ్యం ఎలా చేసుకుంటాం? వద్దు నానమ్మ. ఏం కాదులే అమ్మీ, సాంగ్యం జరిపించేద్దాము. మా కౌశికి మా అందరినీ కాదని మీ పెండ్లి చేసుండది. అలాంటిది సాంగ్యం ఒక్కటాపి ఆ కష్టమంతా ఎందుకు వృధా చేయడం? రేపొద్దున్నే నువ్వే అన్ని వంటలు చెయ్యాలి. మధ్యాహ్నం పైన సాంగ్యం పెట్టుకుందాము. ఏమంటావు కౌశికి? బామ్మగారు కూడా సాంగ్యం జరిపించడం ఇద్దరికి మంచిది అంటున్నారు కదా పిన్ని. అలానే కాని చేద్దాం. ఏం చేస్తున్నారు వదిన అసలు? సరే అమ్మా, ఇక నేను బయలుదేరతాను. నిషి, జరిగిందాన్ని మనం మార్చలేము. దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకమ్మా. అల్లుడు, మావయ్య. వెళ్ళి జాగ్రత్తగా బామ్మగారిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసిరా. సరే మావయ్య. జాగ్రత్తమ్మా. యువరాజ్ చనిపోతే మనకి సాంగ్యం జరిపించమని ఎందుకింత పట్టుబడుతున్నారు? పిన్ని వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు దాత్రి. యువరాజ్ నిజంగా చనిపోయి ఉంటే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండేది కాదు కేదార్. నా అనుమానం నిజమే. ఆ బాడీ యువరాజ్ది కాదు. ఆ నిజం వీళ్ళకి తెలుసుంటుంది. అందుకే వీళ్ళ మొహాల్లో కొంచెం కూడా బాధ లేదు. ఏం ప్లాన్ చేశారో రేపటితో తెలిసిపోతుంది. వదిన, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అయినా వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నంలోనే కదా యువరాజ్ జైలు పాలైంది. అలాంటిది వాళ్ళకి మన ఇంట్లో సాంగ్యం జరిపించడం ఏంటి వదినా? మనకి కావలసిన పనులు కొన్ని జరగాలంటే మనకి నచ్చని పనులు కొన్ని చెయ్యాల్సి ఉంటుంది మరిది. రేపు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లే టైంకి ఆ జగదాత్రి కాని ఖాళీగా ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా అని ఆరా తీసి ఆఖరికి యువరాజ్ బతికే ఉన్నాడు అని నిజం తెలుసుకునేదాకా అదస్సలు ఊరుకోదు మావయ్య. అందుకే కష్టపడి అందర్నీ సాంగ్యానికి ఒప్పించుండాది. చాలా మంచి ప్లాన్ వేసే వదిన. ఆ సాంగ్యం గొడవలో ఉన్న జగదాత్రికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని పట్టించుకునే టైమే ఉండదు. సరే, పోయి అందరి ముందు ఏడుపు మొహాలు పెట్టుకుని కూర్చుందాం. పదండి పదండి.
కేదార్ ఏం చేస్తున్నావు? ఐరన్ చేస్తున్నా. నా సారీ నువ్వెందుకు చేస్తున్నావు? అయినా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ముందు సార్ ఐరన్ చేయడం ఆపు. ధాత్రి, నువ్వు నా కోసం వంట చేసినప్పుడు నేనేమైనా అన్నానా? పోనీ నా పనులు చేసినప్పుడు ఏమైనా అన్నానా? ఒక పెళ్ళిలో నీ పనులు నా పనులు అని ఏమీ ఉండవు. మన పనులుంటాయి అంతే. మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది? భార్య పనులు చేయాలి, భర్త చూస్తూ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? భార్య కోసం చేసే పనులతో భర్త విలువ పెరుగుతుందే తప్ప తగ్గదు. కాపురంలో పెద్ద చిన్న అని లెక్కలు వేసుకునే రోజులు పోయాయి ధాత్రి. ఇద్దరూ సమానమని నమ్మి కలిసి నడిస్తేనే ముందుకు అడుగు వేయగలం. లేదంటే బ్యాలెన్స్ తప్పి బోర్లా పడతాం. నాకు నీతో కలిసి 7 అడుగులు వేయాలనుంది. అందుకే ఇక నుంచి నీ నా అని కాకుండా మన అని ఆలోచిద్దాం. జై హింద్ సార్. జై హింద్. ఆ బాడీ యువరాజ్ది కాదని అంత గట్టిగా ఎలా చెప్తున్నావు? నిన్ను సస్పెండ్ చేశారు. ఆ త్రిపాఠి కేసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. నిన్ను కేసు దగ్గర కూడా రానివ్వడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు జేడి? ఈ కేసు ఇన్ఛార్జ్ ఎవరైనా, నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా, నాకు డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ వచ్చినా రాకున్నా, ఆ బాడీ యువరాజ్ది కాదు అని నేను ప్రూవ్ చేసి తీరుతాను సార్. దట్స్ మై గర్ల్. నీ పట్టుదల గురించి తెలిసిన సస్పెండ్ చేశారని బాధపడుతూ ఉంటారేమో అనుకున్నాను జేడి. కానీ నువ్వు నీకొచ్చిన సమస్య గురించి కాకుండా దానికి సొల్యూషన్ వెతుకుతున్నావు చూడు. ఇందుకే ఎప్పుడు జేడి ది బెస్ట్గా ఉంటుంది. టీంతో నేను మాట్లాడాను. వాళ్ళందరూ కూడా అన్అఫిషియల్గా నీకు హెల్ప్ చేస్తారు. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తీసుకో. జేడి తప్పుని ఆపుతుందే తప్ప తప్పు చేయదని అందరికీ నిరూపించు. థ్యాంక్ యూ సార్. ఆట మీనన్ మొదలు పెట్టాడు, దానికి అద్భుతమైన ముగింపు నేనిస్తాను సార్. జై హింద్. జై హింద్ సార్. కేదార్, నాకింట్లో అంతా సాంగ్యంకి వంటలు చేయడమే సరిపోతుంది. నువ్వు ఒక పని చేయి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి త్రిపాఠిని తప్పించుకొని బాడీ ఎవరిదన్నది ప్రూఫ్స్ తీసుకునిరా. ఆహా, నేను ఇంట్లో ఉండి వంట చేస్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ప్రూఫ్ సంపాదించు. నువ్వు వంటెలా చేస్తావు? అది హలో మేడం, అసలు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చాలా ఏళ్ళుగా మన వంట మనమే చేసుకుంటున్నాం, మర్చిపోయావా? ఇంటర్నెట్లో చూసి చకచకా వంట చేసేస్తాను. నువ్వు హాస్పిటల్కి బయలుదేరు, నేను ఐరన్ ఫినిష్ చేసుకుని వంట మొదలు పెడతాను. సరే. ఏంటి బాయ్, అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? బాడీని ఇంకా మీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ అని లేట్ చేస్తున్నారు. ఆ బాడీ అక్కడ ఉన్నన్ని రోజులు మనకి చాలా ప్రమాదం యువరాజ్. దాన్ని వెంటనే ఏదో ఒకటి చేయాలి. అందుకే రమ్మని చెప్పాను. ఆ బాడీని మనం మాయం చేయాలి. అలా చేస్తే పోలీసులకి మీడియాకి మా అక్క వాళ్ళకి కూడా అనుమానం వచ్చేస్తుంది కదా బాయ్. అవును, అనుమానం రాకూడదు, కానీ బాడీ మిగలకూడదు. ఎలా? బాడీని మనమే కాల్ చేస్తే బాయ్, మనమే కాల్ చేస్తే బాయ్. అలా అయినా కూడా మార్చరీలో ఉన్న బాడీ కాలిపోతే అనుమానం వస్తుంది కదా బాయ్. ఆ ఒక్క బాడీ కాలితేనే అనుమానం వస్తుంది. అదే మార్చరీలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అన్ని శవాలు కాలిపోతాయి.
ఎవ్వరికీ అనుమానం రాదు, మన పని అయిపోతుంది బాయ్. సూపర్. దేవా, ఇప్పుడే మీరెళ్ళా పని చూడండి, ఎవరికి అనుమానం రాకూడదు. సరే బాయ్. నేను కూడా వెళ్తా బాయ్. అక్కడ నా ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నా ప్రాబ్లం వచ్చినా బ్యాకప్గా ఉంటాను. సరే, జాగ్రత్త. పని పూర్తి చేసుకొని వచ్చేయండి. ఓకే బాయ్. హ్మ్.